చాలా కాలం క్రితం ఇశ్రాయేలు దేశంలో మానోహ అనే వ్యక్తి భార్య సంతానం లేక దుఃఖిస్తుండేది. ఒకరోజు దేవుని దూత ఆమె ముందు ప్రత్యక్షమై చెప్పాడు, నీకు ఒక కుమారుడు పుడతాడు. అతడు నాజీరుగా దేవునికి ప్రతిష్ఠితుడై ఇశ్రాయేలును రక్షిస్తాడు. ఆ బాలుడు సంసోను. అతడు ఎదిగే కొద్దీ దేవుని ఆత్మ అతనిపై నిలిచింది. అతని పొడవాటి జుట్టులో అపారమైన బలం దాగి ఉంది. సామాన్య మానవులు ఊహించలేని అలౌకిక శక్తి. ఒకరోజు ఫిలిష్తీయుల సైన్యం అతనిపై విరుచుకుపడింది. సంసోను ఒక గాడిద దవడ ఎముకను చేతిలోకి తీసుకుని ఒంటరిగా 1000 మందిని హతమార్చాడు. భూమి అతని పాదాల క్రింద కంపించింది. కాని సంసోను హృదయంలో బలహీనత ఉంది. డెలీలా ఆమె తీయని మాటలతో అతని రహస్యాన్ని రాబట్టింది. నా జుట్టు తీసివేస్తే నా బలం నశిస్తుంది. ఆ రాత్రే దెలీలా అతన్ని ఫిలిష్తీయులకు అప్పగించింది. వారతని కళ్ళు పొడిచి సంకెళ్లతో బంధించారు. చీకటి కారాగారంలో ఒకప్పటి మహాయోధుడు అవమానాల పాలయ్యాడు. కాని నెమ్మదిగా అతని జుట్టు మళ్లీ పెరగసాగింది. ఫిలిష్తీయుల ఆలయంలో వేలాది మంది అతన్ని ఎగతాళి చేస్తుండగా సంసోను చివరిసారిగా దేవుణ్ణి ప్రార్థించాడు. ఓ ప్రభూ, ఒక్కసారి నాకు బలమివ్వు. అతడు ఆలయ స్తంభాలను 2 చేతులతో పట్టుకొని తన సర్వశక్తితో నెట్టాడు. ఆలయం కూలిపోయింది. సంసోనుతో పాటు అతని శత్రువులందరూ నాశనమయ్యారు. మరణంలో కూడా సంసోను విజయం సాధించాడు.